తప పుష్పం తు సత్తమం సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టం అన్నారు. అయితే నేను పుష్పార్చన చెయ్యాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది. అడిగితే నువ్వు కడుపున పుట్టవలసిన అవసరం లేదు, నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు, వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుదువుగానివి అని అభయం ఇచ్చారు. సరే, ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ అది అడవి కింద ఉండిపోయింది. ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది, దాని పేరు పుత్తూరని పిలిచేవారు. అక్కడ కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు, ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు.